రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోన్న ఫోన్ ట్యాపింగ్ కేసుపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్కు మూల కారకులు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ అని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. నియంతృత్వాన్ని నమ్ముకున్నవాడు నీడను కూడా నమ్మడని, అలాగే కేసీఆర్ కూడా ఎవరిని నమ్మలేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఒక్కసారి కూడా సచివాలయానికి వెళ్లలేదని ఫైర్ అయ్యారు. కేసీఆర్ నియంతృత్వ పోకడలను గమనించే ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించారని హితవు పలికారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా ప్రభుత్వము లక్షల సంఖ్యలో విపక్షాలై, వ్యాపారులై, లేదా సమాజంలో ప్రముఖులై, రియల్ ఎస్టేటు బాధ్యులై, వ్యాపారులు అందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేటువంటిది మరి ఆరోపణలు. ఒకవైపు పోలీసులేమో ప్రభుత్వం చెప్పితే చేశామని, ఆ రకంగా పార్లమెంట్ ఎన్నికల ముందు ప్రజలను అసలు సమస్య నుంచి దృష్టి మళ్లించేదానికి బీఆర్ఎస్ ఏమో వాళ్ళ అవినీతిని, వారి కుటుంబ పాలనను, వాళ్ళ నియంతృత్వ పోకడను, వారు ప్రజలు మొన్ననే ఎన్నికల్లో వారికి ప్రజా తీర్పు నుంచి శిక్ష విధించినప్పుడు కూడా ఆ అహంకారాన్ని వీడకుండా ఏ రకంగా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఇంకా ఆ ప్రజల మీద నెట్టే ప్రయత్నం. ఈ రకంగా రెండు పార్టీలు కలిసి, అంటే బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో, మోదీ హవా దేశవ్యాప్తంగా, తెలంగాణలో కూడా మారుమూల గ్రామంలో కూడా ప్రజలు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలిసి ఈ రకంగా ఢిల్లీలో దోస్తీ, ఇవాళ గల్లీలో కుస్తీ ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ వ్యవహారంగా ఇవాళ స్పష్టంగా ప్రజలు